హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ జోన్ నెంబర్ 7లో అయితే ఉన్నామండి. తాళ్ళాయపాలెం గ్రామం దగ్గర అయితే మనం ఇప్పుడు ఉన్నాం. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి వర్క్ అప్డేట్ని చూడబోతున్నామండి. మరీ ముఖ్యంగా కనుక మనం మాట్లాడుకున్నట్లయితే చాలామంది అనేటువంటి విషయం ఏంటి అంటే, రాజధాని అమరావతిలో రైతులకి ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో అభివృద్ధి పనులు అంటే ఎలాంటి పెద్ద పెద్ద ప్రైవేటు కట్టడాలు అయితే జరగడం లేదు అనేటువంటి వారికి ఈ వీడియోలో మనం కరెక్ట్గా ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాం. ఇక్కడ ఏదైతే మనం ఒక అపార్ట్మెంట్ టవర్ను చూస్తున్నామో, ఈ అపార్ట్మెంట్ టవర్ పేరు వచ్చేసి అమరావతి ప్రైడ్ అపార్ట్మెంట్ టవర్ అండి. ఈ అపార్ట్మెంట్ టవర్ని రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో నిర్మాణం చేశారు. ఇది ఇప్పుడిప్పుడు నిర్మాణం చేసినది కాదండి. ఇంచుమించు ఒక 4 సంవత్సరాల క్రితమే ఈ అపార్ట్మెంట్ని నిర్మాణం చేశారు. అంటే చూడొచ్చండి, ఇక్కడ చాలా దగ్గరగా బిట్స్ పిలానీ యూనివర్సిటీ కూడా నిర్మాణం జరుగుతుంది. బిట్స్ పిలానీ యూనివర్సిటీని కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. పనులు ఇప్పుడిప్పుడే మొదలైపోయినటువంటి పరిస్థితి. మొత్తం ఈ జోన్ నెంబర్ 7ని ఎల్ఎన్టీ కంపెనీ వారైతే డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం పనులు కూడా చూద్దామండి. జోన్ నెంబర్ 7లో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి ఒక్క ముక్కలో సమాధానం చెప్పినట్లయితే, అన్ని జోన్లలో కంటే కూడా ఈ జోన్ నెంబర్ 7లోనే పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. తార్ రోడ్లు కూడా వేస్తూ ఉన్నారండి. ఈ జేసీబీ కానీ, ఈ కార్మికులు కానీ, వీరందరినీ కూడా మనం చూడొచ్చు. అయితే మనం జోన్ నెంబర్ 7ని చూస్తున్నాం కనుక ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీకు నేను కొద్దిగా చూపిస్తూ ఉన్నాను. అయితే మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ ఏంటి అంటే, రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్లో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటిదే చాలా ప్రధానమైనటువంటి అప్డేటు. మనం దూరంగా చూడొచ్చండి. ఇది కూడా రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో నిర్మాణం జరుగుతున్నటువంటి అపార్ట్మెంట్ టవర్. అక్కడికి వెళ్ళి కూడా మనమైతే చూద్దామండి. చాలామంది అంటూ ఉంటారు, మొట్టమొదటి అపార్ట్మెంట్ టవరు రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో మొట్టమొదటి అపార్ట్మెంట్ టవరు అని ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ టవర్నే చూపిస్తూ ఉంటారండి. కానీ అంతకంటే ముందే మనం చాలా వీడియోలో కూడా మీకు నేను చూపించాను. హైకోర్టుకి వెనుక వైపున ఉన్నటువంటి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్స్లో కూడా భవనాలు నిర్మాణం చేసినటువంటి పరిస్థితిని మనం ఒక వీడియోను కూడా మీకు నేను చూపించడం జరిగింది. అంతేకాకుండా పెట్రోల్ పంపు కానివ్వండి, అలాగే దొండపాడు దగ్గర ఉన్నటువంటి షాపింగ్ల షట్టర్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం చూపించడం జరిగింది. దానిలో భాగంగా మనం చూసినట్లయితే ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ అపార్ట్మెంట్ టవర్ ఏదైతే ఉందో, ఇది మొట్టమొదటిదేం కాదండి. ఈ అపార్ట్మెంట్ టవర్ కంటే కూడా ముందు ఇంకా చాలా నిర్మాణాలే జరిగాయి రైతులకి ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ 2 రిటర్నబుల్ ఫ్లాట్స్లో నిర్మాణం జరుగుతున్నటువంటి టవర్ల గురించి అయితే మనం చూస్తూ ఉన్నామండి. మనం ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే జరుగుతుందో, ఈ అపార్ట్మెంట్ టవర్ పైకి వెళ్ళి కూడా ఈ జోన్ నెంబర్ 7లో పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీకు నేను చూపిస్తాను. పైకి రావడం జరిగింది. ఆ దూరంగా చూసినట్లయితే తార్ రోడ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం పంట చేలు కనిపిస్తూ ఉన్నాయి, చూసారా? ఇవన్నీ పంట చేలు కనిపిస్తూ ఉన్నాయి, కానీ రోడ్లు మాత్రం నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ మధ్యలో వచ్చేటువంటి రోడ్లకే స్థలాలు ఇచ్చేసి మిగిలినటువంటి భూములలో వారికి ఇచ్చినటువంటి ఫ్లాట్స్లో రైతులైతే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ కూడా రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉందండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు తార్ రోడ్డు నిర్మాణం ఏం కాదు. దాని దగ్గరగా వచ్చేటువంటి కంకర్ రోడ్డు. ఈ కంకర్ రోడ్డు నిర్మాణం చేసిన తరువాత దానిపైన తార్ రోడ్డునైతే, బీటీ రోడ్డునైతే నిర్మాణం చేస్తారు. మనం తాళ్ళాయపాలెం గ్రామాన్ని చూస్తూ ఉన్నామండి. వై జంక్షన్ చూసారా? ఇది వై జంక్షన్ అండి. ఈ వైపుగా కనుక మనం వెళ్ళినట్లయితే స్ట్రైట్గా ట్రాక్టర్ ఏదైతే వెళ్తుందో అటువైపుగా కనుక మనం వెళ్ళినట్లయితే అది డైరెక్ట్గా వెళ్ళి E3 సీడ్ యాక్సిస్ రోడ్ని అయితే కనెక్ట్ అవుతుంది. మనం ఆ టవర్ పైకి వచ్చి కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. అంటే రైతులకి ఇచ్చినటువంటి ఈ ప్రైవేటు రిటర్నబుల్ ఫ్లాట్స్లో కూడా
పనులైతే జరుగుతూ ఉన్నాయి. అదిగో మనం చూసాం కదా ఇప్పటి వరకు అమరావతి ప్రైడ్ అనేటువంటి టవర్ అది. దీనికి స్ట్రైట్గానే దగ్గరగానే ఈ అపార్ట్మెంట్ టవర్ కూడా నిర్మాణం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా చాలా కాస్ట్లీయెస్ట్ ఏరియాగా తయారవుతుంది. ఎందుకంటే దగ్గరలోనే బిట్స్ పిలానీ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుంది. బిట్స్ పిలానీ యూనివర్సిటీ అంటే అది చాలా పెద్ద యూనివర్సిటీ అండి. 50 ఎకరాలలో నిర్మాణం జరుగుతున్నటువంటి యూనివర్సిటీ. భారతదేశంలోనే ఒక పేరున్నటువంటి యూనివర్సిటీ. ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో ఈ ఏవైతే ప్రైవేటు అపార్ట్మెంట్ టవర్లు అయితే నిర్మాణం జరుగుతూ ఉన్నాయండి. ఇక ఇదే వీడియోలో మనం ఇంకొక మంచి అప్డేట్ని కూడా మీకు నేను చూపిస్తాను, చూద్దామండి. మనం ఇప్పుడు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఉన్నాం. మనం లెఫ్ట్ సైడ్ని చూడొచ్చండి. ఇదంతా కూడా నీటితో నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి. మనం ఏదైతే తమ్ముళ్ళలో పెట్టుకున్నామో నిండు కుండలా మారిపోయినటువంటి ప్రకాశం బ్యారేజ్. అవును, ఇది 100కి 100% నిజం. నిన్న మొన్నటి వరకు ఈ ప్రకాశం బ్యారేజ్లో వాటర్ మామూలుగా తేటగా ఉండేయండి. ఇప్పుడు చూసినట్లయితే క్లియర్గా ఉండేవి. ఇప్పుడు చూసినట్లయితే మొత్తం ఎర్ర వాటర్ అయితే వచ్చేసింది. ఇదిగోండి రెడ్ కలర్లో ఉన్నటువంటి వాటర్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే ఇప్పుడు కురుస్తున్నటువంటి చిన్న చిన్న వర్షాలకైతేనేమి, లేదంటే పట్టిసీమ ద్వారా వస్తున్నటువంటి గోదావరి వాటర్ అయితేనేమి, ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఈ సంగమం దగ్గర కలిసి ఈ విధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చి ప్రకాశం బ్యారేజ్ అనేది నిండు కుండలాగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగానే మనం భావించాలి. ఏంటంటే ఈ ప్రకాశం బ్యారేజీ ఆయకట్టుకి మంచినీటిని కూడా విడుదల చేస్తూ ఉన్నారండి. పంటలకి వాటర్ను కూడా రిలీజ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదిగోండి నిండు కుండల నీరు చూడండి ఏ విధంగా తొణికిసలాడుతూ ఉందో మనం వివరంగా చూడొచ్చు. విజయవాడ ఈ ప్రకాశం బ్యారేజ్ అనేది నిండు కుండల నీటితో, గోదావరి నీటితో నిండిపోయి కలకలాడుతూ ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రకాశం బ్యారేజ్ ద్వారా దిగువకి నీటిని ఏమైనా విడుదల చేస్తున్నారా అని కనుక మనం చూసినట్లయితే ఇంకా అలాంటి పరిస్థితులు ఏవీ లేవండి. నీటిని ఇంకా నిలబెడుతూనే ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ మనం చూడొచ్చు ఇంత కూడా రెడ్ వాటరేనండి. కొత్తగా వచ్చినటువంటి వాటర్తో ప్రకాశం బ్యారేజ్ అనేది కలకల్లాడుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటి అంటే ఇదిగోండి ఇదే బకింగ్హామ్ కెనాల్. ఇక్కడి నుంచే ప్రకాశం బ్యారేజ్ లోపల నుంచి నీరైతే ఈ విధంగా బయటికి వస్తుంది. నీటిని కూడా బకింగ్హామ్ కెనాల్ ద్వారా చాలా ఎక్కువగానే విడుదల చేస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇంకా క్లియర్గా మనం చూడొచ్చు. మనం ఇప్పుడు E3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జ్ పైనుండి బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జ్ పైనుంచి ఈ విధంగా అయితే షూట్ చేస్తూ ఉన్నామండి. నీరు చూడండి ఏ విధంగా వస్తూ ఉందో. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ అండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు అయితే అందిస్తూ ఉంటాను. రాజధాని అమరావతిలో ఏ ప్రాజెక్టు గురించి మీరు చూడాలనుకుంటున్నారో మనకి కామెంట్ రూపంలో కనుక తెలియజేసినట్లయితే ఖచ్చితంగా మీకు 100% ఆ వీడియోని, ఆ వివరణ చూపించడానికి ప్రయత్నిస్తాను.